సంబంధించి ఆప్టిట్యూడ్ మాక్ టెస్ట్ సాల్వ్ చేస్తున్నాం. థర్డ్ మాక్ టెస్ట్ సాల్వ్ చేస్తున్నాం. సో 23/2/2024 ఆఫ్టర్నూన్ షిఫ్ట్ పేపర్ అయితే సాల్వ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఓకేనా? సో కానిస్టేబుల్ జీటీ ఎగ్జామినేషన్ 2024. ఓకే, 2024 ప్రజెంట్ ఈ సంవత్సరంలో సాల్వ్ చేసిన పేపర్, ఈ సంవత్సరంలో జరిగిన పేపర్ మనం సాల్వ్ చేస్తున్నాం. ఓకే, మీలో ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో ఎస్ఎస్సి జీడీ సంబంధించి ఆప్టిట్యూడ్ అలాగే రీజనింగ్ మాక్ టెస్ట్ 2023 పేపర్స్ ఆల్రెడీ పూర్తిగా సాల్వ్ చేసి ప్లేలిస్ట్లు కూడా రెడీ చేసి ఉన్నాయి. అవన్నీ ఫ్రీగా అవైలబుల్గా ఉన్నాయి. మీరు ప్లేలిస్ట్లో చెక్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ఇప్పుడు 2024 ఎస్ఎస్సి జీడీ పేపర్స్ అయితే సాల్వ్ చేస్తున్నాం. కాబట్టి ఒకసారి అది దృష్టిలో ఉంచుకొని మన ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఇక టైం వేస్ట్ చేయకుండా ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. చూడండి, ఇఫ్ p is to q equal to 6:5, q is to r equal to 3:4, what is the value of q is to p plus r అన్నాడు. సో ఈ ప్రాబ్లం ఆల్రెడీ నేను రేషియో అండ్ ప్రపోర్షన్ చెప్పేటప్పుడు సో టాప్ 50 క్వశ్చన్స్ అని చెప్పాను. ఆ టాప్ 50 క్వశ్చన్లో ఈ ప్రాబ్లమ్స్ అని చెప్పాను అనమాట. టాప్ 50 క్వశ్చన్స్ సాల్వ్ అని రేషియో అండ్ ప్రపోర్షన్ అని రాసాను. రేషియో అండ్ ప్రపోర్షన్. సో ఈ రేషియో అండ్ ప్రపోర్షన్ సంబంధించి ఆ టోటల్గా నేను మీకు ఇలాంటి మోడల్స్ అన్నీ కూడా కవర్ చేసి ఉండడం జరిగింది. కాబట్టి ఒకసారి ఒకసారి మీరు అన్నీ కూడా ప్రిపేర్ అవ్వండి. ఒకసారి అన్ని చూడండి. అన్ని చూస్తే మీకు అవన్నీ కూడా ఒకసారి అవన్నీ మీరు క్లాస్ వింటే ఆప్టిట్యూడ్ క్లాసెస్ తెలుగు అని ప్లేలిస్ట్ ఉంటుంది. అది ఒకసారి వింటే మీరు ఈ ప్రాబ్లమ్స్ అన్ని సింపుల్గా సాల్వ్ చేయగలుగుతారు. ఓకే, వాట్ ఎవర్. ఇఫ్ p is to q equal to 6:5 అన్నాడు. p is to q రేషియో రాసుకోండి, 6:5 అంట. నెక్స్ట్ క్యూబీ స్టార్ అన్నాడు. క్యూబీ స్టార్ రాసుకుంటాం 3:4 అని. ఇక్కడ నుంచి మనకి ఏ రేషియో వస్తుంది? p:q:r. సో దాని రేషియో వస్తుంది అనమాట. దాన్ని ఎలా మల్టిప్లై చేయాలి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రైట్గా మల్టిప్లై చేయండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రైట్ అంటే 6 నుంచి 3. సో 6 3 జా 18 అవుతుంది. 18 ఈజ్ టు క్రాస్ మల్టిప్లై చేయండి. 5 3 జా 15 ఈజ్ టు 5 4 జా 20. కాబట్టి 18 15 20 అనేది దాని రేషియో అవుతుంది. ఇప్పుడు క్వశ్చన్లో అడిగింది q ఈజ్ టు p ప్లస్ ఆర్ అన్నాడు. సో ఇది p, ఇది q, ఇది r అనమాట. సో q ఏమవుతుంది చూడండి, q వాల్యూ వచ్చేసరికి 15 అన్నాం. ఓకేనా? సో p ప్లస్ r వాల్యూ ఎంత? p ప్లస్ r అంటే p ఇది, r ఇది. సో p ప్లస్ r అంటే 18 ప్లస్ 20. సో 18 ప్లస్ 20 ఏమంటాం? 38 అంటాం. సో 15:38 అవుతుంది. ఓకేనా? 15:38 అది ఆన్సర్. ఓకేనా? 15:38 ఆన్సర్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. చూడండి, సో ఎస్ఎస్సి జీడీ సంబంధించి మనకి నెక్స్ట్ ప్రాబ్లం, ద రేషియో ఆఫ్ కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ది బల్బ్ 20:25. వాట్ ఈస్ ద ప్రాఫిట్ పర్సంటేజ్? వెరీ ఈజీ. సో 20:25. ఒకటి కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ అంటే 20 రూపీస్ కొని 5 రూపీస్ సేల్ చేశాడు. ఎంత లాభం ఇక్కడ? 5 రూపీస్ లాభం. కానీ పర్సంటేజ్లో చెప్పాలి. వాట్ ఈస్ ద ప్రాఫిట్ పర్సంటేజ్ అన్నాడు. ప్రాఫిట్ 5 డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఎంత? 20 ఇంటూ 100 చేస్తే మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ వస్తుంది. 5 1 జా 5 4 జా 4 25 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి 25% అనేది ఆన్సర్ అవుతుంది మనకి. ఓకేనా? 25% ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. చూడండి, ఇఫ్ 75 సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 25% ఆఫ్ ఎ నెంబర్, then the result is 1225. What is the value of the number? 75 is subtracted from అన్నాడు, ఫ్రమ్ 25% ఆఫ్ ఎ నెంబర్. ఓకే, 25%, 25% అంటే 20/100. ఆఫ్ ఏ నెంబర్ అంటే తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం. ఓకేనా? 25% ఆఫ్ ఏ నెంబర్ అంటే 25 ఇంటూ ఎక్స్ రాసి ఇక్కడ. ఓకేనా? ఇంటూ ఎక్స్ మైనస్ ఇందులోంచి ఏం చేసామనంటే 75 రిమూవ్ చేయమని సబ్స్ట్రాక్ట్ చేస్తే ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుంది? 1225కి ఈక్వల్ అవుతుంది. ఓకే, ఇక్కడ నుంచి చూడండి, 25 1 జా 25 4 జా అంటే x/4 ఈజ్ ఈక్వల్ ఈ -75 రైట్ సైడ్ తీసుకొద్దాం, +75 అవుతాయి. ఓకేనా? సో x/4 ఈజ్ ఈక్వల్ +75 యాడ్ చేయండి. 75 + 25 ఎంత అవుద్ది?
100 అవుతుంది. అలా 1200 ఉంది కాబట్టి 1300 అవుతుంది టోటల్. ఓకే. ఎక్స్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 13 4 52 అవుతుంది. సో 5200. సో ఎక్స్ వాల్యూ ఎంత అంటే 5200. ఎక్స్ అంటే నథింగ్ బట్ వాల్యూ ఆఫ్ దట్ నెంబర్ ఉంది కదా, ఆ వాల్యూ ఎంతంటే 5200 అనేది వాల్యూ అవుతుంది. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం చూడండి. So height of the cone is 15 centimeters, radius of its base 40 centimeters, volume of the cone. So height of the cone ఎంత ఇచ్చాడు మనకి? సో హైట్ ఆఫ్ ది కోన్. సో హైట్ ఆఫ్ ది కోన్ వచ్చేసరికి 15 సెంటీమీటర్స్ అండ్ రేడియస్ ఆఫ్ ది కోన్ వచ్చేసరికి 14 సెంటీమీటర్స్. వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ది కోన్? సో వాల్యూమ్ ఆఫ్ ది కోన్ కనుక్కోమంటున్నాడు. మీకు వాల్యూమ్ ఆఫ్ ది కోన్ తెలియాలంటే ఏం చేయాలి? ముందు ఫార్ములా 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్ అవుతుంది. సో 1/3 పై అంటే 22/7, ఆర్ అంటే ఏంటి 14 ఇంటూ 14. సో హెచ్ వాల్యూ ఎంత 15. దీన్ని సాల్వ్ చేస్తే ఆన్సర్ వస్తుంది మనకి. సో 7 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 3 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ. ఓకేనా? 14 2s ఎంత? 28 అవుతుంది. సో 22 ఇంటూ 22 అంతే. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఈ రెండింటిని మల్టిప్లై చేయాలంటే డైరెక్ట్గా మనం ఏం చేయాలి? ఈ 22ని 2 ఇంటూ 11 రాసుకుందాం. అప్పుడు ఇక్కడ 2 28 2 టైమ్స్ అయింది ఫస్ట్. ఎంత అవుతుంది? 56 అవుతుంది. 56 ఇంటూ 11తో చేద్దాం. 11తో చేసినప్పుడు ఇక్కడ 6 5 6 ఎంత? 11 అవుతుంది. 1 రాసుకుంటాం. అక్కడ ఉన్న 5 1 616. సో 616 అనేది ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకేనా? అంతే అవుతుందా? ఒకసారి మళ్ళీ చెక్ చేయండి. 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్ అన్నాం. పై అంటే 22. సో ఆర్ అంటే ఏంటి? బేస్ ఆఫ్ ఇట్స్ రేడియస్ అన్నాడు కాబట్టి 14 ఇంటూ 5 ఆర్ స్క్వేర్. హెచ్ అన్నాడు కాబట్టి 15 తీసుకున్నాం. ఓకేనా? 7తో క్యాన్సిల్ అయింది. తర్వాత 5తో క్యాన్సిల్ అయింది. తర్వాత చూస్తే మనకి 22 2 44 అవుతుంది కదా. ఓకే. అవసరం లేదు. మనం రివర్స్ నుంచి వచ్చాం కదా. ఓకే. 14 2 28. ఓకేనా? 28. సో మీరు అన్ని గమనిస్తే నేను ఇక్కడ 5 మిస్ అయింది. 5. ఓకేనా? 5తో మల్టిప్లై చేయలేదు కాబట్టి 5తో మల్టిప్లై చేద్దాం. ఓకే. అదే ఎందుకంటే ఇక్కడ కోన్ 15 ఇచ్చి బేస్ 14 ఇస్తే మరి 616 అంటే అంత తక్కువ ఏరియా రాదనమాట. కాబట్టి ఒకసారి 5 కూడా మిస్ అయింది ఇక్కడ. 3 5 టైమ్స్ చేశాను. కాకపోతే 14 2 చేశాను. 22 టైమ్స్ మల్టిప్లై చేశాను. బట్ 5ని కన్సిడర్ చేయలేదు. ఓకే. 5 6 30, 5 1 5, 5 ప్లస్ 3 8 అండ్ 5 6 30. సో 3080 అనేది దాని వాల్యూమ్ అవుతుంది. ఓకేనా? సెంటీమీటర్ క్యూబిక్ అవుతుంది. ఎందుకంటే వాల్యూమ్ కాబట్టి. ఓకేనా? 3080 అవుద్ది వాల్యూ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ క్వశ్చన్. యావరేజ్ ఆఫ్ 90 రిజల్ట్స్ ఈస్ 38 అన్నాడు. ఈ 4 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఈచ్ రిజల్ట్. ఈ పాయింట్ ఇంపార్టెంట్. 4 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఈచ్ రిజల్ట్. దెన్ వాట్ విల్ బి ద న్యూ యావరేజ్ ఆఫ్ ది రిజల్ట్ అన్నాడు. సో ఒక 90 టోటల్ 90 నెంబర్స్ ఉంటే అందులో దాని యావరేజ్ ఇచ్చాడు 38 అని. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ప్రతి ఒక్క దాని నుంచి 4 రిమూవ్ చేస్తుండు. అంటే 90 అనే నెంబర్స్ ఏవైతున్నాయో ఆ 1 2 3 దగ్గర నుంచి ప్రతి మెయిన్ దగ్గర నుంచి ఈచ్ నెంబర్ నుంచి -4 చేస్తున్నాడు. అలాంటప్పుడు -4 చేస్తే టోటల్ యావరేజ్ మీద ఎంత ఎఫెక్ట్ పడుద్ది అంటున్నాడు. అందులోంచి కూడా -4 మైనస్ అవుద్ది అంతే. -4 అవుద్ది. కాబట్టి డైరెక్ట్‌గా 34 అనేది ఆన్సర్ అవుద్ది. ఓకేనా? 34 ఈస్ ద ఆన్సర్. సో మనకి మెయిన్ యావరేజ్ కూడా సో -4 అయితే తగ్గిపోద్ది అంతే. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండెడ్ ఇంట్రెస్ట్ నుంచి ప్రాబ్లం అడిగారు. A principal of 30,000 is borrowed at a compound interest at a rate of 7% per annum. What will be the after 2 years అన్నాడు. ఓకే. The principal of 30,000 borrowed at a compound interest అండి. borrowed అంటే ఇది ప్రిన్సిపల్ అమౌంట్ అని అర్థం. కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకేనా? ఆఫ్టర్ at the rate of 7% for 2 years అన్నాడు. ఓకే. 7% 2 years అంటే సో డైరెక్ట్‌గా ఇంక్రిమెంట్ ఫార్ములా రాసుకుందాం. 7 + 7 + 7 7 49/100 చేస్తాం. ఓకేనా? మీకు ఈ ప్రాబ్లమ్ అర్థం కాలేదంటే మన ఛానల్‌లో ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ సంబంధించి క్లాసెస్ ఆల్రెడీ కంప్లీట్ అయ్యాయి. ఒకసారి చెక్ చేసుకోండి. సరే ఇక్కడ ఏమవుతుంది చూడండి. 7 + 7 14.49 వస్తుంది మనకి. 14.49 అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 ఇయర్స్ దాని. ఇంక కనుక్కోమన్నది ఏంటి? వాట్ విల్ బి ది అమౌంట్ అన్నాడు. అమౌంట్ అంటే దానికి 100 యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఏమవుద్ది టోటల్‌గా 114.49. ఇది మనం టోటల్ అమౌంట్ కనుక్కోవాలి.
100 ఎందుకు యాడ్ చేయాలి? టోటల్ అమౌంట్ అంటే మీనింగ్ ఏంటి? ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ అయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్. టోటల్ అమౌంట్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఎప్పుడైనా ఫిక్స్డ్ అయి ఉంటుంది కాబట్టి దాన్ని 100 అంటారు. 100 ప్లస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ 14.9. సో ఆ రెండింటిని యాడ్ చేస్తే 114.9. సో ఈ అమౌంట్ వాల్యూ 114.9 వాల్యూ కనుక్కుంటే చాలు. క్వశ్చన్లో మనకి ఇచ్చింది 30,000. సో ఈ 30,000 డివైడెడ్ బై అది ఏంటి ప్రిన్సిపల్ కాబట్టి బై 100 ఉంటుంది ఇంటూ అమౌంట్ వాల్యూ ఎంత ఇక్కడ 114.49. సో ఈ వాల్యూ కనుక్కుంటే మనకు ఆన్సర్ వస్తుంది. సింపుల్గా చెప్పాలంటే బేస్లో 2 జీరోస్ ఉన్నాయి కదా, అగైన్ ఇక్కడ ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ రిమూవ్ చేయాలన్నా బేస్లో 2 జీరోస్ రాయాలి. కాబట్టి ఇక్కడ ఉన్న 2 జీరోస్కి ఇక్కడ ఉన్న 2 జీరోస్ క్యాన్సిల్, ఇక్కడ ఉన్న 2 జీరోస్ ఇక్కడ ఉన్న 2 జీరోస్ క్యాన్సిల్. డైరెక్ట్గా 3 ఇంటూ 11449 దాంతో మల్టిప్లై చేయండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది అంతే. ఓకేనా? ఓకే. సో దీని ఆన్సర్ కామెంట్ చేయండి. సో దీన్ని మల్టిప్లై చేసి క్వశ్చన్ 1 అని రాసుకోండి. అంటే క్వశ్చన్ 1 అని రాసి దీనికి ఆన్సర్ చేయండి. అంటే మీరు చేసేది మీకు అప్పగించిన క్వశ్చన్ 1 అది. కాబట్టి క్వశ్చన్ 1 రాసి ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఆన్సర్ రాయండి మల్టిప్లై చేసి. అదే ఆన్సర్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ది మార్కెట్ ప్రైస్ ఆఫ్ an article is 1850. The discount 60% is given. Then what will be the selling price of the article? వెరీ 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 ఈజీ క్వశ్చన్. సో 1850 ఇచ్చిండు, అందులో డిస్కౌంట్ 60% ఇచ్చిండు, అంటే మిగిలిపోయింది ఏంటి 40%. సో 40% కనుక్కుంటే ఆన్సర్ వచ్చినట్లే. వాట్ విల్ బి ద సెల్లింగ్ ప్రైస్ అంటే సెల్లింగ్ ప్రైస్. ఓకేనా? అంటే 60% డిస్కౌంట్ ఇచ్చాడు ఫ్రెండ్స్ మీకు. 60% డిస్కౌంట్ ఇచ్చాడంటే మీ చేతికి ఎంత కమ్మినట్టు 40% కమ్మినట్లు. ఆ 40% 1850లో ఎంత కనుక్కుంటే ఆన్సర్ వచ్చినట్లే కదా. కాబట్టి 1850 ఇంటూ 40% బై 100. సో 2 zeros క్యాన్సిల్. రెడీగా మల్టిప్లై చేయండి. 4 5 are 20, 4 8 are 32, 32 ఒకటి 34, ఇక్కడ 4 1 are 4 7, 740 అనేది ఆన్సర్ అవుతుంది అంతే. ఓకేనా? 740. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం చూడండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్ వచ్చేసరికి ది మార్కెట్ ప్రైస్ ఆఫ్ అన్ ఐటమ్ వాజ్ 4,800 రూపీస్, బట్ ద షాప్ కీపర్ ఆఫర్ డబుల్ డిస్కౌంట్ 18%, 20%. హౌ మచ్ డిడ్ హీ ఫైనల్లీ సెల్ ఐటమ్ ఫర్? సేమ్ యాజ్ ప్రీవియస్ ప్రాబ్లం, కాకపోతే ఇక్కడ 2 డిస్కౌంట్స్ ఇచ్చాడు అంతే. ఇక్కడ 2 సక్సెసివ్ డిస్కౌంట్ ఇచ్చాడు. డబుల్ డిస్కౌంట్ ఏమంటామంటే సక్సెసివ్ డిస్కౌంట్స్ అంటాం. అంటే 18 ఇచ్చాడు, 20 ఇచ్చాడు. సో 18 ఇచ్చాడు, 20 2 డిస్కౌంట్స్ ఇచ్చాడు. ప్రీవియస్గా ఓన్లీ మనకు 60% డిస్కౌంట్ మాత్రం ఇచ్చాడు ఎంఆర్పి మీద. ఇప్పుడు ఏంటంటే 18 ఇచ్చాడు, 20 ఇచ్చాడు ఎంఆర్పి మీద. అంటే 2 డిస్కౌంట్స్ అనేది ఒకటే ఐటెం మీద మనకి ఇచ్చాడు. దీన్నే సక్సెసివ్ డిస్కౌంట్ అంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎలా చేయాలంటే చూడండి, మార్క్డ్ ప్రైస్ ఈజ్ టు సెల్లింగ్ ప్రైస్ రేషియో మెథడ్ యూజ్ చేసి సాల్వ్ చేద్దాం. సో మార్క్డ్ ప్రైస్ ఈజ్ టు సెల్లింగ్ ప్రైస్. ఫస్ట్ డిస్కౌంట్ 18% అన్నాడు, 18/100. సో 2 9s 18, 250 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే బేస్లో మనకి కాస్ట్ ప్రైస్ వస్తుంది, న్యూనెట్లో డిస్కౌంట్ వస్తుందా రాసుకుందాం. అని రాసుకుంటే రాంగ్ అవుతుంది. ఎందుకంటే మనం రాసేది డిస్కౌంట్ అన్నప్పుడు బేస్లో మనం రాసేది ఎప్పుడైనా సరే అది మార్క్డ్ ప్రైస్ అవుతుంది. సో ఇది డిస్కౌంట్ పర్సెంటేజ్ కాబట్టి న్యూమినేటర్లో వచ్చేది డిస్కౌంట్ అవుతుంది. సో మార్క్డ్ ప్రైస్ 50 ఉంది కాబట్టి 50 రాసుకుందాం ఈజ్ టు. సో మార్క్డ్ ప్రైస్లో నుంచి డిస్కౌంట్ మైనస్ చేస్తేనే మనకు వచ్చేది ఎస్పీ అవుతుంది. ఓకేనా? కాబట్టి 50 మైనస్ 9 అంటే ఎంత వస్తుంది ఇక్కడ 41. ఓకేనా? 41. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వచ్చేసరికి 20% డిస్కౌంట్ అన్నాడు. 20 డివైడెడ్ బై ఎంత 100. సో 21 25. బేస్లో ఉండేది ఎంఆర్పి కాబట్టి 5 ఇక్కడ రాసుకోండి ఈస్ట్. ఇక్కడ 1 ఉంది, 1 అంటే సో 5 మైనస్ 4 రాయాలి. 5 మైనస్ 1 చేస్తే 4 వస్తుంది, అదే మన ఎస్పీ అవుతుంది. ఎందుకంటే న్యూమినేటర్లో ఉంది డిస్కౌంట్. సో మార్కెట్ ప్రైస్ మైనస్ డిస్కౌంట్ మనకి సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. కాబట్టి 5 మైనస్ 1 4, 4 ఇస్ ద సెల్లింగ్ ప్రైస్. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే ఓవరాల్ డిస్కౌంట్ కనుక్కోవాలి కాబట్టి సో ప్రీవియస్గా ఉన్న 50 నుంచి 5 నుంచి సో మల్టిప్లై చేయాలి. 4 నుంచి 41 నుంచి 4 మల్టిప్లై చేయాలి. అప్పుడు ఇక్కడ ఓవరాల్ రేట్ మనకు వస్తుంది. ఓకేనా? సో 250 అవుతుంది ఇక్కడ. 4 1 4, 4 4 16. ఈ వాల్యూస్ అంటే చూడండి, ఈ వాల్యూస్ ఏంటి మార్కెట్ ప్రైస్, ఇక్కడున్న వాల్యూ ఏంటి సెల్లింగ్ ప్రైస్. అంటే స్టార్టింగ్లో 250 ఉందన్నమాట ఒరిజినల్గా. డిస్కౌంట్స్ 2 డిస్కౌంట్స్ ఇచ్చిన తర్వాత దాని వాల్యూ 164 అయింది. అంటే 164 పార్ట్స్కి సేల్ చేశాడు. ఇది రేషియో వాల్యూ కదా,
అందుకు పార్ట్స్ అంటారు. సో 164 పార్ట్స్ సేల్ చేశాడనమాట. ఒరిజినల్ వాల్యూ తెలియదు కాబట్టి దాని వాల్యూ మనం కనుక్కోవాలి అంతే. సో క్వశ్చన్లో ఏదో ఒక వాల్యూ ఇస్తాడు, అది వాల్యూ అంటే మార్క్డ్ ప్రైస్ ఇచ్చాడు. మార్క్డ్ ప్రైస్ అంటే 4800. ఈ 4800 ఎంఆర్పి ఏంటి 250, కాబట్టి 250 ఇంటూ సెల్లింగ్ ప్రైస్ ఏంటి 164. సో 164 అది ఓకే. 0 క్యాన్సిల్ అవుద్ది. 25తో క్యాన్సిల్ చేద్దాం. 25తోనే సరి చెక్ చేద్దాం చూడండి. 25 వన్స్ 25, 25 క్యాన్సిల్ అవ్వట్లేదు. కాబట్టి ఇక్కడ ఏం చేయొచ్చు అంటే చూడండి, దీన్ని 2 విధాలుగా చేయొచ్చు. సింపుల్‌గా చేయొచ్చు. లేదంటే మనం సరే 5తో ముందు చేద్దాం. 5 తర్వాత చూద్దాం. 5 5 జా 25, అగైన్ 5 9 జా 45 అవుతుంది. 5 తర్వాత 3 అంతేగా. 5 6 జా 30 ఓకే. 96 ఇంటూ 164 ఒకసారి చూసుకోండి. డైరెక్ట్‌గా మొత్తం డిలీట్ చేద్దాం. 64/5 అన్నమాట. దీన్ని మల్టిప్లై చేస్తే మనకు దీన్ని సాల్వ్ చేస్తే ఆన్సర్ వస్తది. ఓకే. దీన్ని ఎలా సాల్వ్ చేయాలో చూడండి. సో, ఈ 96ని ఏం రాసుకోవచ్చు? 90 + 6 రాసుకోవచ్చుగా. ఇంటూ 164 మల్టిప్లై చేయండి 90తో ఫస్ట్. 90తో మల్టిప్లై చేస్తే ఫస్ట్ 0 వస్తది. తర్వాత అంటే అంటే ముందు 0 రాసుకున్నాం. తర్వాత 9 4 జా 36 కదా! ఓకే. సో, 9 6 జా 54, 57 అవుతుంది. 9 1 జా 9 14 అవుతుంది. తర్వాత 6తో మల్టిప్లై చేసేటప్పుడు 6 4 జా 24, అగైన్ 6 6 జా 36, 38 అవుతుంది. 6 1 జా 6 9 అవుతుంది. మల్టిప్లై చేస్తే 4, 14, 17, 5 ఓకేనా. సో బేస్లో ఎంత ఉంది 5 ఉంది. బేస్లో 5 ఉంది కాబట్టి బేస్లో 5 అలాగే ఉంచు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే బేస్లో 10 చేసుకోవడానికి న్యూమినేటర్లో బేస్లో మల్టిప్లై చేద్దాం. అంటే డివైడ్ చేయకుండా బేస్లో 10 చేసుకుంటున్నా, ఎందుకంటే 5 ఉంది కాబట్టి. ఇది ఒక మెథడ్ అనమాట. లేదంటే 5తో క్యాన్సిల్ చేయొచ్చు. అలా చేసినా అదే ఆన్సర్ వస్తుంది. ఓకేనా. ఇప్పుడు జస్ట్ ఇక్కడ 2తో మల్టిప్లై చేయండి. 2తో డివైడ్ చేసి 2తో మల్టిప్లై చేయడం వల్ల మన వాల్యూ చేంజ్ అవ్వదు. ఇక్కడ 2తోని ఎందుకు చేయాలంటే 5 2 జా 10 అవుద్ది. 10 వచ్చిందంటే డైరెక్ట్‌గా మనం డెసిమల్ పాయింట్ రాసుకోవచ్చు. అందువల్ల మనం బై 2తో చేస్తాం. ఎందుకంటే 25ని కూడా ఇంటూ 4 చేసి చేయొచ్చు. కానీ అంత కొంచెం అక్కడ టైం వేస్ట్ అవుద్ది అందువల్ల. లేదంటే డైరెక్ట్‌గా అక్కడేం చేయొచ్చు. సరే చూడండి. 2 4 జా 8, 2 4 జా 8, 2 7 జా 14, 2 5 జా 10 11 అవుతుంది. 2 3 జా 6 ఒకటి 7 అవుతుంది. బై 5 2 జా 10 కదా! ఆ 10 బదులు ఇక్కడ పాయింట్. 7148.8 అనేది ఆన్సర్ అవుద్ది. ఓకేనా? ఓకే. ఓకే. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ప్రాబ్లమ్. వాట్ ఈస్ ద లీస్ట్ వాల్యూ దట్ షుడ్ బి యాడెడ్ టు 140 టు మేక్ ఇట్ ఎగ్జాక్ట్‌లీ డివిజిబుల్ బై బోత్ 5 అండ్ 6 అన్నాడు. సో, బోత్ 5 అండ్ 6తో డివైడ్ అవ్వాలంటే 140కి లీస్ట్ వాల్యూ ఏది యాడ్ చేయాలి? ముందు బోత్ 5 అండ్ 6తో కామన్‌గా డివైడ్ అయ్యేది ఇలాగ అనుకుంటాం. ఎల్‌సీఎం కనుక్కోవాలి. ఎల్‌సీఎం ఆఫ్ 5 అండ్ 6. ఎల్‌సీఎం ఏమవుద్ది 30. 6 5 జా 30. సో, 30 అనేది ఎల్‌సీఎం అవుద్ది. ఇప్పుడు ఈ 30తో ఈ 140 డివైడ్ అవ్వాలి. సో 30తో 140 డివైడ్ అవ్వాలి. డివైడ్ అవుతుందా నార్మల్‌గా? అవ్వట్లే. కానీ ఏ నంబర్ యాడ్ చేస్తే డివైడ్ అవుద్ది? 10 యాడ్ చేస్తే అప్పుడు 150 అవుద్ది. బై 30తో డివైడ్ అవుద్ది. కాబట్టి 10 యాడ్ చేయాలి కాబట్టి 10 అనేది ద లీస్ట్ వాల్యూ. సో, అంటే నిజానికి అక్కడ ఆ 140 ప్లేస్‌లో ఇంకొక 40 యాడ్ చేసినా డివైడ్ అవుద్ది. 180 కదా! 180/30 6 టైమ్స్ డివైడ్ అవుద్ది. అండ్ 40 కూడా ఆన్సరే. కాకపోతే క్వెషన్ ఏమి అడిగాడు రిక్వైర్మెంట్ ఇక్కడ దట్ లీస్ట్ వాల్యూ షుడ్ బి యాడెడ్ టు 140 అన్నాడు. ఆప్షన్‌లో మీకు 10 ఉంటది. 10 ఆన్సర్ అవుద్ది. ఓకేనా? ఓకే. చివరికి లాస్ట్ ప్రాబ్లమ్ ఇది. కాబట్టి కొంచెం అందరూ ప్రతి ఒక్కరు కూడా ఈ క్లాసెస్ విన్న వాళ్ళందరూ మీకు యూజ్ అయినట్లయితే ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. అలాగే మీకు రీజనింగ్ క్లాసెస్, అలాగే ఆప్టిట్యూడ్ క్లాసెస్ కావాలనుకుంటే ఒకసారి మెంబర్‌షిప్ క్లాసెస్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే. సో, ఇన్ ఏ మిక్స్చర్ అండ్ వాటర్ ఇన్ ద రేషియో 8:21 అన్నాడు. 21 8:21 మిక్స్చర్ ఒకటి, వాటర్ ఒకటి. సో, ఇఫ్ ఇట్ కంటైన్ 26 మీటర్స్ మోర్ మిల్క్ థాన్ వాటర్. సో, నేను క్వెషన్‌ని రివర్స్ చదివాను. ఓకే. ఒకసారి కరెక్ట్‌గా చదువుదాం చూడండి. ఇన్ ఏ మిక్స్చర్ వాటర్ అండ్ మిల్క్ అన్నాడు. వాటర్ అండ్ మిల్క్ ఇన్ ద రేషియో 8:21. అంటే వాటర్ 8 పార్ట్స్ ఉంటే మిల్క్ 21 పార్ట్స్ ఉంది. క్వెషన్ ఏమి ఇచ్చాడు? ఇఫ్ ఇట్ కంటైన్స్ 26 లీటర్స్ మోర్ మిల్క్ థాన్ వాటర్ అన్నాడు. వాట్ విల్ బి ద క్వాలిటీ ఆఫ్ మిల్క్ ఇన్ ద మిక్చర్? క్వెషన్‌లో ఏమంటుందంటే వాటర్ అలాగే మిల్క్ మిక్చర్ ఇచ్చి అందులో మిల్క్ పర్సెంట్ ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉందంటే 26 పార్ట్స్ ఎక్కువ ఉంది. 26 లీటర్స్ ఎక్కువ ఉందన్నాడు. కానీ మన దగ్గర నిజానికి దాని రేషియో పార్ట్స్ ఉన్నాయి. 8 నుంచి 21 అయింది. అంటే ఎంత ఇంక్రీజ్ అయినట్లు?
13 ఇంక్రీజ్ అయినట్లు. 13 పార్ట్స్ ఇంక్రీజ్ అయింది. కానీ క్వెషన్‌లో ఏమంటున్నాడు? 13 పార్ట్స్ కాదు 26 అన్నాడు. అంటే క్వెషన్‌లో ఇచ్చిన వాల్యూ డివైడెడ్ బై మనకి సాల్వ్ చేయగా వచ్చింది ఎంతంటే 13 పార్ట్స్ ఇంటూ ఫైండింగ్ వాల్యూ ఏం కనుక్కోవాలి. సో, హౌ మచ్ మిల్క్ అన్నాడు. మిల్క్ అంటే 21 పార్ట్స్ ఉన్నాయి కదా! అందుకు ఇంటూ 21 చేయడం. సో, 13 వన్స్ 13 టూస్. సో, 2 టూస్ ఆర్ 4, 2 వన్స్ ఆర్ 2 అంటే టోటల్ 42 లీటర్స్ అయితే మిల్క్ అయితే మిక్చర్‌లో ఉందని అర్థం.